తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలోని వేగేశ్వరపురం పాఠశాల అంగన్వాడీ శిక్షణ కార్యక్రమంలో మత ప్రార్థనలు జరిగాయి. శిక్షణ ఇవ్వాల్సిన అధికారులు మత ప్రార్థనలు నిర్వహించారు. దీన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మత ప్రార్థనలు చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ప్రార్థన అనేది జరగలేదండి. కాకపోతే ఈ రోజు లంచ్ వచ్చేటప్పుడు టైం ఉంది కదా అని అందరూ పాటలు పాడారు. ఇంకా ఎన్నిసార్లు పాడడం అనవసరం, ఒకసారి పాడడమే తప్పని తెలిసినప్పుడు మనం ఇంకోసారి పాడకూడదు కదా, దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు. దాదాపు నిన్న 3 రోజుల నుంచి జరుగుతుంది ప్రోగ్రామ్. బాగానే జరుగుతుందండి, ఏమి ఎటువంటిది లేదు. అయితే ఈ రోజు వీళ్ళు పాడారని నాకు నేను వచ్చి చెప్తే కానీ, రామకృష్ణ గారు వచ్చి చెప్తే కానీ మాకు ఎందుకంటే మేము కింద కాంప్లెక్స్ మీటింగ్ జరుగుతుంది. నేను వెంటనే రావడం జరిగింది, వచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది. నిజంగా అలా పాడితే కనుకమ్మా అవి తప్పు, అలా పాడకూడదు. మీరు దేశానికి సంబంధించిన ఉన్నాయి, పిల్లలకు సంబంధించిన పాడండి. ఇక్కడ మనం అందరూ ఒకటే, స్కూల్లో మాత్రం మతాల కోసం అనుకున్నాము. లేదు మేడం గారు అలా జరగదు, నాకు తెలియకేదో అది ఒకరు పాడబోయారండి, పాడేరు అని మాత్రం మేము అది పాడకూడదు అనే లోపు ఈలోగా ఇలా జరిగిందండి సంఘటన. మేము పాడమని దగ్గర నుంచి చెప్పడం కూడా జరిగింది. వేగేశ్వరపురంలో ఏదైతే ప్రభుత్వ అంగన్వాడీ పిల్లలకి బోధించే క్రమంలో అంగన్వాడీ టీచర్ల యొక్క ట్రైనింగ్ క్యాంపు జరిగింది. ఆ ట్రైనింగ్ క్యాంపులో ఈ యొక్క క్రిస్టియన్ ప్రార్థనలు ఏది చేస్తూ ఇవి బోధించాలి అన్నట్టుగా రేపొద్దు నుంచి పిల్లలకి ఒక కార్యక్రమం జరిగింది. రామకృష్ణ గారు వెంటనే వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. అయితే వారి సమాధానం ఎలా ఉందనంటే, ఇది మేము అన్ని మతాలు ఒకటే కదా, అన్ని మతాలు సారం ఒకటే కదా, ఇలాంటి వంకర మాటలు, వక్ర భాష్యాలు ఇవన్నీ కూడా తీస్తున్నారు. ఏ మతం ఏంటి అనే కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి తెస్తే మటుకు కుదిరేది లేదు, ఊరుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ